తెలిసిపోయే ముందు అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ అలోవెరా డ్రింక్స్ చెప్పే ముందు ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, మనం చాలాసార్లు మనం చూస్తున్నాం కదా. సో మనిషి మంచి ఆరోగ్యం రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది మంచి ఆరోగ్యం? మంచి ఫుడ్, మంచి వాటర్, మంచి ఎయిర్. మరి బయట మంచి ఫుడ్ ఉందా అంటే వంటింట్లో విషం, అంటే అమ్మగల పట్లేదు విషం. సో మనం బయట నుంచి తెచ్చుకునేటువంటి ప్రతి కూరగాయ, ప్రతి పండు, ప్రతి వెజిటేబుల్, ప్రతిది కూడా భారీ పురుగు మందులకి ఎక్స్పోజ్ అవుతున్నాయి. మరి అలాంటి పురుగు మందులు తిన్న ఫుడ్ మనం తీసుకుంటే ఏమవుతుంది? మన బాడీలో కూడా టాక్సిన్స్ వెళ్తాయి. ఈవెన్ పప్పులు, బియ్యం అన్ని కలితేనే, ప్లాస్టిక్ రైస్ వచ్చేసింది. ఇవాళ రకరకాల అంటే వాళ్ళ యొక్క లాభం కోసం చాలా చాలా చోట్ల స్టోరేజ్లు, కోల్డ్ స్టోరేజ్ లాభాల కోసం సో అన్ని కూడా కల్తీ చేసాం అసలు. ఈవెన్ ఆయిల్ కల్తీ, ఈవెన్ ఏది లేదని కల్తీ, తాగే నీరు కల్తీ. సరే ఇవన్నీ కల్తీ అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే మందులలో మాయ, మందులు కల్తీనే. డాక్టర్ దగ్గరికి వెళ్తే వైద్యానికి వెళ్తే జోబులు చిల్లే, షుగర్ మందులు నకిలీ. అంటే బయట మనిషి ఆరోగ్యం ఉండడానికి అవసరమే మందులు కల్తీనే. సో అసలు ఆరోగ్యం ఇవ్వాల్సిన ఆహారం కూడా కల్తీనే. ఇంకెక్కడి నుంచి వస్తుంది మంచి ఆరోగ్యం? సో బయట మనం ఏ కూరగాయలని పండించుకొని తినలేం, రైస్ మనం పండించుకొని తినలేము, ఆయిల్ మనం ఇంట్లో తయారు చేసుకోలేం కదా. అన్ని బయటకు వెళ్ళిపోయి మార్కెట్లో ఇంకెవరెవరో రకరకాల బ్రాండ్లు వచ్చేసి ఇవాళ ఏదో ఒకటి కొనుక్కొచ్చి తినేస్తున్నాం. మరి అంత మంచి క్వాలిటీ ఫుడ్ లేదు కాబట్టి క్వాలిటీ హెల్త్ లేదు. అందుకే హాస్పిటల్ సంఖ్య ప్రతి ఇయర్ పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి. అండ్ ఎందుకు హ్యూమన్ యొక్క లైఫ్ టైం తగ్గుతుంది అంటే ఇంత టెక్నాలజీ వచ్చినా సరే, ఇంత ఇంత డెవలప్ అవుతున్నా సరే హ్యూమన్ లైఫ్ టైం డెవలప్ అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ ద రీజన్ ద ఫుడ్ వాయిస్ పాయిజన్. మనం తిన్న ఆహారం విషం అండి, ఒక మాటలో చెప్పాలంటే. సో మనం తీసుకున్న మందులు కూడా విషయమే. ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది మంచి ఆరోగ్యం అని చెప్పండి, రైట్? ఇప్పుడు దీన్ని మనం మార్చలేం కాబట్టి అలోవెరా ఎందుకు యూజ్ చేయాలి సార్? సో దీనికి సొల్యూషన్, బెస్ట్ సొల్యూషన్ అలోవెరా అండి. అలోవెరా ఏం చేస్తుంది సార్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని ఏవైతే మనం ఫుడ్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా, ఎయిర్ ద్వారా, వాటర్ ద్వారా ఏవైతే ప్రతిరోజు మన బాడీలోకి ఎక్స్పోజ్ అవుతున్నామో ఆ టాక్సిన్స్ మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేయడంలో అలోవెరా 100% హెల్ప్ చేస్తుంది. సో ఎలా హెల్ప్ చేస్తుంది సార్ అంటారా? జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు చిన్న ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్ నుంచి మాట్లాడుకుందాం. మన కంపెనీ టర్న్ ఓవర్ లో అండి 60% టర్న్ ఓవర్ చేసేటువంటి ఓన్లీ వన్ ప్రొడక్ట్ దిస్ ప్రొడక్ట్ అనమాట, అలోవెరా జెల్ అంటారు. సో ఆల్మోస్ట్ దీనిలో 99.7% ప్యూర్ అలోవెరా ఉంటుంది. అండ్ దీనిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కి ఇది కొట్టింది పేరు అని చెప్తారు, పెట్టింది పేరు. అంటే మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. చాలా మంది మనం చూస్తున్నాం కదా, నాకు గ్యాస్ట్రిక్ ఫామ్ అయిందని, తర్వాత సరిగ్గా ఇండైజెషన్ అవ్వట్లేదని, కొంతమందికి అయితే పైల్స్ అని రకరకాల డైజెషన్ కంప్లైంట్స్ మనం ఇవాళ పెరిగిపోయినాయి. గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ అని చెప్పేసి ఒక ప్రత్యేక డాక్టర్లే వచ్చేసి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టేశారు. కేవలం ఒక డైజెస్టివ్ సిస్టమ్ ని కేర్ చేయడం కోసం ఒక హాస్పిటల్ వచ్చేసింది, ఒక కిడ్నీ కోసం ఒక హాస్పిటల్ వచ్చేసింది, ఒక లంగ్స్ కోసం ఒక హాస్పిటల్ వచ్చింది. అంటే బాడీలో పార్ట్లకు బయట తీసి హాస్పిటల్ పెట్టేశారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే మనం తిన్న ఆహారం మెయిన్ రూట్ కాజ్ అదేనండి. సో అక్కడ మనం దాన్ని ఏం చేయలేం కాబట్టి ఇది మనకు హెల్ప్ చేస్తుంది. సో అలోవెరా ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేయడం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ, ప్రపంచం కూడా చూస్తుంది కదా. సో మీ యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ లెవెల్స్ ని దీనిలో ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఏం కావాలి? విటమిన్ సి కావాలి, హైయెస్ట్ పర్సెంటేజ్ విటమిన్ సి, అండ్ జింక్ కావాలి, విటమిన్ డి కావాలి. ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ ఒక పవర్ ప్యాక్ అని చెప్పొచ్చు అన్నమాట అలోవెరా జెల్. సో ఎస్పెషల్ గా అలోవెరా జెల్ తీసుకుంటే జరిగే మెయిన్ ఫస్ట్ డ్రాప్ ఆఫ్ అలోవెరా జెల్ ఏంటి? दोस्तों नमस्कार। आज के అలోవెరా జెల్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే మీ బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ని క్లీన్ చేస్తుంది. సో మనకు ఎక్స్టర్నల్ గా బయట బాడీని బాగా క్లీన్ చేస్తున్నాం. రోజు మనం ఎక్స్టర్నల్ గా ఏం చేస్తున్నాం అంటే బయట మనం సోప్ పెట్టి క్లీన్ చేస్తున్నాం స్కిన్ ని, అండ్ హెయిర్ ని షాంపూ పెట్టి క్లీన్ చేస్తున్నాం, మరి టీత్ ని బ్రష్ పెట్టి క్లీన్ చేస్తున్నాం. బట్ ఎక్స్టర్నల్ వీఆర్ క్లెన్సింగ్. వాట్ అబౌట్ ఇన్సైడ్? లోపల ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎంత డిపెండ్ చూస్తారు, ఆ మెడిసిన్స్ అవ్వచ్చు లేదా ఆ టాక్సిక్ ఫుడ్ అంతా వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే మీ శరీరాన్ని టాక్సిక్ చేసేస్తుంది. ఇలా ఉన్నటువంటి హెల్తీగా ఉండాల్సినటువంటి డైజెస్టివ్ సిస్టమ్ ఇలా లోపల మొత్తం ప్రేగులని పాడైపోతుంది. అలోవెరా జెల్ ఏం చేస్తారంటే అలోవెరా జెల్ తీసుకుంటే లోపల బట్టి విల్లాయ్ స్ట్రక్చర్ ఏవైతే పేరుకుపోయినాయో చిన్న ప్రేగు లోపల మనకి ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి ఉంటుందంట. సో ఒక దువ్వెన ఆహారంలో ఉంటుంది అనమాట. సో దానిలో వెళ్ళిపోయి ఏం చేస్తారు, మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి ఏవైతే టాక్సిక్స్ ఉన్నాయో, పాయిజనస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వెళ్ళిపోయి ఇలా బ్లాక్ చేసేస్తుంది. ఇలా ఎప్పుడైతే బ్లాక్ అయిపోతున్నాయో అప్పుడు మనం డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఖరాబ్ అవుతుంది. ఆటోమేటిక్ మెల్లిమెల్లిగా మనం తిన్న ఆహారంలో న్యూట్రిషన్స్ ఉండేదే ఒక అరవకు ఉంటాయి, ఒక 5 to 10%. అది కూడా లోపలికి అబ్జర్ప్షన్ చేయకుండా ఈ టాక్సిన్స్ వెళ్ళి బ్లాక్ చేస్తాయి. ఒక దువ్వెన మనం సంవత్సరం పాటు దూతిని ఉన్నాం క్లీన్ చేయకుండా ఏమవుతుంది, మట్టి పెరిగిపోతుంది. అలాగే మన శరీరాన్ని కూడా ఏది పడితే అది పిజ్జాలు, బర్గర్లు, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత రకరకాల ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ వేసేస్తే లోపల బట్టి బాడీ అంతా కూడా టాక్సిక్ అయిపోతుంది. అలోవెరా జెల్ తీసుకుంటే ఏం జరుగుతుంది సార్ అంటే లోపల బట్టి టాక్సిన్స్ మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. మన శరీరానికి ఏవైతే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కావాలో అవన్నీ కూడా బాడీకి అందిస్తుంది, రైట్? సో ఎలా బాడీ క్లీన్ చేస్తుంది సార్ అని చెప్పడానికి ఒక స్మాల్ డెమోన్స్ట్రేషన్ మీకోసం ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ సార్ బాడీని ఎలా క్లీన్ చేస్తుంది. మీరు ఎవరికైనా అలోవెరా జెల్ ఇలా పనిచేస్తుంది, మీరు బయట
ఇలా డెమో చేసే ఎక్కడ మాక్సిమం ప్రొడక్ట్స్ ఉండవండి. మన ప్రొడక్ట్స్ మాట్లాడతాయి. సో ఎలా మాట్లాడతాయి సార్ అంటారా? చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నామండి. ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం. ఈ గ్లాస్ వాటర్ నీట్ గా ఉంది కదా, లోపల హెల్దీగా ఉండడం. అంటే మన చిన్నగా 6 నెలల బేబీకి పుట్టినప్పుడు స్టమక్ ఏదైతే హెల్దీగా ఉందో ఆ హెల్దీగా ఉండడానికి ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. దీంట్లో ఏం చేస్తున్నానంటే టించర్ ఐడిన్ అంటారు. టించర్ మనకు తెలుసు కదా, దెబ్బలు తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఆ టించర్ వేసి క్లీన్ చేస్తారు. ఆ టించర్ ని ఆ నీళ్ళలో తీసుకుంటాం. టించర్ ఎందుకు తీసుకుంటారు సార్ అంటే మనం రోజు తినే ఆహారంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ టు అలోవెరా జెల్ లో సారీ మన వాటర్ వేసిన టించర్ స్ట్రక్చర్ ఒకటిలాగా ఉంటుంది అనమాట. సో డైలీ కొంచెం ఆ మెడిసిన్ ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, ఎయిట్ ద్వారా కానీ రోజు కొంచెం మన శరీరం అంతా కూడా అలా పాయిజన్ అయిపోతుంది. హెల్తీగా ఉండాల్సినటువంటి డైజెస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇలా మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం దీన్ని క్లీన్ చేయలేం. ఎంత వాటర్ తాగినా క్లీన్ అవ్వదు. బట్ అలోవెరా జెల్ ఏం చేస్తుంది సార్? అలోవెరా జెల్ మీ శరీరాన్ని ఎలా క్లీన్ చేస్తుంది అంటే జస్ట్ మీకు ఒక డెమో చూడండి. ఇప్పుడు నీట్ గా ఉన్నటువంటి గ్లాస్ కాస్త టెక్స్ట్ అయిపోయింది. దానిలో అలోవెరా జెల్ పోసి మొత్తం కూడా అలా తిప్పేస్తే లోపల ఏమని చూడండి మీరు. సో ఏదైతే మన బాడీలో మొత్తం క్లీన్ చేసుకోవాలో మనం ఎక్స్టర్నల్ గా సో ఇలా మన బాడీని క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇది ఒక డెమో అన్నమాట. రైట్. సో ఇప్పుడు నోట్ డౌన్ చేసుకోండి. గుడ్ న్యూస్ ఏంటంటే అలోవెరా జెల్ చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ ఉందన్నమాట. సో అలోవెరా జెల్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు మీరు ఎవరికైనా చెప్పడానికి హెల్ప్ చేస్తాయి, లేదా మీ ఫ్యామిలీనే వాడుకోవడానికి కూడా ఈ పాయింట్స్ హెల్ప్ చేస్తాయి మీకు. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మా నాన్నగారికి నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లమ్, సో ఇచ్చిన గిఫ్ట్, బెస్ట్ గిఫ్ట్ అనమాట ఆయన లైఫ్ లో. ఏంటి సార్ అంటే అలోవెరా జెల్. ఎందుకంటే ఆయన అప్పటికే జింటాక్ ర్యాంటాక్ అని చెప్పేసి ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ రోజు పరగడుపున మింగేవాడు. అవి కొంతకాలానికి లాంగ్ టర్మ్ లో కిడ్నీకి చాలా ఎఫెక్ట్ అవుతాయి. డాడీకి ఎన్నిసార్లు చెప్పినా సరే మరి సొల్యూషన్ లేదురా నాకు, ఇవి వేసుకుంటే నేను రోజంతా కంఫర్ట్గా ఉండగలుగుతాను, లేకపోతే ఉండలేకపోతున్నాను, చాలా నా గ్యాస్ట్రిక్ బర్నింగ్ పెరిగిపోతుంది, అసలు నేను చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను అన్నాడు. అప్పుడు నేను విన్నప్పుడు మా డాడీకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట అలోవెరా జెల్. సో ఈ గ్యాస్ట్రిక్ బర్నింగ్ నుంచి చాలా మందికి చాలా ఉపశమనం ఇచ్చేస్తుందన్నమాట విత్ ఇన్ ఒక 2 to 3 బాటిల్స్ వాడిన తర్వాత. అండ్ ఈవెన్ చాలా మంది షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ చేయడం కోసం బయట మెడిసిన్స్ లో చాలా ఎక్కువ మోతాదులో మింగేస్తుంటారండి. సో మెడిసిన్ కన్నా కూడా ఏంటంటే అలోవెరా జెల్ చాలా హెల్ప్ చేస్తుంది యొక్క షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడంలో. షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది, నార్మల్ చేస్తుంది అనమాట. ఈవెన్ కాన్స్టిపేషన్ చాలా మంది మనం వింటుంటాం. సో మోషన్ ఫ్రీగా అవ్వట్లేదని, లేదా పైల్స్ అని రకరకాల ఇబ్బందులు పడుతూ చాలా మంది వింటుంటాం కదా. సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈవెన్ పెప్టిక్ అల్సర్స్ అంటారు, పేగు పూత అంటారు. చాలా మందికి లోపల ఎండోస్కోపీ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది పేగు పూసిందని అంటారు. ఏదైనా మసాలా ఫుడ్ తినలేరు వీళ్ళు, కారం కొంచెం తగిలినా ఉండలేరు, మజ్జిగను తప్ప వేరే ఏది తినదని చెప్తారు డాక్టర్ ప్రాబ్లం వస్తే. సో అలాంటి పెప్టిక్ అల్సర్స్ కూడా లోపల వెళ్ళిపోయి ఇది ఈ పూత పూసిందని కూడా హెల్ప్ చేస్తున్నమాట. ఈవెన్ అలాంటి హెల్ప్ ఛాలెంజెస్ హెల్ప్ చేస్తుంది. ఈవెన్ వెయిట్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడంలో, వెయిట్ లాస్ చాలా మంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఈవెన్ అలోవెరా జెల్ చాలా హెల్ప్ చేస్తున్నారు. సో